అందరికి నమస్కారం. మిత్రులకి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు. మిత్రులారా, ఇవాళ మనము అరుణాచల క్షేత్రానికి వెళ్తున్నాము. మనం హైదరాబాద్ నుంచి బయలుదేరినాము అండ్ మనం శంషాబాద్ నుంచి వెళ్తూ ఉన్నాము అండ్ వయా కడప రూట్ కాకుండా బెంగళూరు రూట్ నుంచి వెళ్తాము మిత్రులారా. అయితే ఒకవేళ కడప రూట్ నుంచి వెళ్తే మనకు 100 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. ఓవరాల్గా ఇట్స్ లైక్ 700 ఒకటి అండ్ 800 ఒకటి. బట్ విషయం ఏంటంటే రోడ్లు కడప నుంచి వెళ్ళినప్పుడు కొద్దిగా బాగుండదు. సో మనం అలసిపోవడం కానీ, తకాయించుడు కానీ, ఫ్యూల్ ఎఫిషియన్సీ కానీ అన్ని విధాలుగా ఆన్ టైం కూడా ఉండలేము. బట్ ఇటు నుంచి 100 కిలోమీటర్స్ అయినప్పటికీ కూడా ఇట్స్ ఏ సేఫ్ థింగ్. టైర్డ్ ఉండదు మనకు. రోడ్స్ బాగుంటాయి అండ్ నేషనల్ హైవే కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాము. అండ్ యాజ్ ఎవర్ మీకు డౌట్ ఉన్నట్టుగా బెంగళూరులో కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదా, 2-3 అవర్స్ అని చెప్పేసి. సో మనం ఒకవేళ తెల్లవారుజామున 5ంటికి 6ంటికి అట్లా వెళ్తే కనుక మనకు అంత ట్రాఫిక్ తగలదు. ఓవరాల్గా జర్నీ అబౌట్ లైక్ 12 అవర్స్ జర్నీ ఉంటుంది. 12 అవర్స్ 14 అవర్స్ లాగా. మనమైతే బై కార్ వెళ్తూ ఉన్నాము, 4-వీలర్. అరుణాచలం అంటే తిరువన్నమలై ఇక్కడ ఉన్న పేరు. జనరల్గా తమిళనాడులో ఉంటుంది తిరువన్నమలై అనే ప్లేస్లో. అరుణగిరి ప్రదక్షిణం కూడా చేస్తారు జనరల్గా. మనం అక్కడికే వెళ్తున్నాము. మనం తమిళనాడు బార్డర్ ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. మనము వీలుంటే అరుణగిరి ప్రదక్షిణ వీడియోస్ కానీ అవి కానీ. ఇవాళ 10వ రోజు. సో కార్తీక దీపం ఏదైతే లాస్ట్ 10th డే జ్యోతి వెలిగిస్తారో ఈరోజు లాస్ట్ డే. అది వీలైతే అది మనం అందరూ దాన్ని చూసే విధంగా దర్శన భాగ్యం పొందేలాగా ప్రయత్నిద్దాము తీయడానికి. ఇట్ డిపెండ్స్ కుదురుతుందా లేదా అనేది. ఎందుకనంటే ఆల్మోస్ట్ జనసందడి అక్కడ లైక్ 10 నుంచి 15 లక్షల వరకు ఉంటుంది అనేది అంచనా. సో మేబీ మనకు అవకాశం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. చూద్దాం మిత్రులారా ఏం జరుగుతుంది అనేది. మనం గుడికి ఒక ½ 1 అవర్ దూరంలో ఉన్నాము గుడి ప్రాంతంలో. వన్స్ ప్రెమిసెస్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా ఎట్లా అయ్యింది అనేది మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. టిల్ దెన్